important issues that the students face during the beginning of the preparation is how to study the newspaper. So I'm not saying how to read the newspaper, how to study the newspaper. So generally మనం న్యూస్ పేపర్ చదవడం అంటాం, బట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ దాన్ని న్యూస్ పేపర్ అధ్యయనం చేయాలి. కేవలం చదవడం కాదు, అధ్యయనం చేయాలి. సో అధ్యయనం చేయడం అంటే ఏంటి, స్టడీ చేయడం అంటే ఏంటి? టు స్టడీ ఇంప్లైస్ దట్ యూ హ్యావ్ టు ఇంటర్నలైజ్ ద థింగ్స్ ఇన్ ద న్యూస్ పేపర్. ఇంటర్నలైజింగ్ అంటే అది మనం అవపోసన పట్టడం అన్నట్టు. సో మన సబ్జెక్ట్ అవసరాలకి అనుగుణంగా చదవాలి. ఇప్పుడు న్యూస్ పేపర్ ఎవరి కోసం ప్రింట్ చేస్తున్నారు? ఏదైనా ఒక న్యూస్ పేపర్ చదవమని చెప్తారు కదా, అది ప్రింట్ చేసేవాళ్ళు ఎవరి కోసం చేస్తారు? యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం చేస్తారా? రైతుల కోసం చేస్తారా? వ్యాపారం చేసేవాళ్ళ కోసం చేస్తారా? క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసమా? సినిమా వాళ్ళ కోసమా? రాజకీయ నాయకుల కోసమా? ఈ అందరి కోసం ఉంటుంది. హౌస్ వైఫ్ కోసమా? మీ డాడీ కోసమా? అందరికీ ఉంటుంది, వాళ్ళకు కూడా ఉంటుంది. అంటే దెర్ ఈజ్ సంథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ దిస్ న్యూస్ పేపర్ బై ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరి కోసం, అది ఉద్యోగం చేసేవాళ్ళైనా, ప్రైవేట్ కంపెనీలో అయినా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో అయినా, హౌస్ వైఫ్ అయినా, లేకపోతే ఒక సర్వీస్ ప్రొవైడర్ అయినా, సీనియర్ సిటిజన్ అయినా, చిన్నపిల్లలైనా. సో అట్లా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి న్యూస్ పేపర్లో ఉంటుంది. అండ్ పొలిటీషియన్స్కైనా ఉంటుంది, అలాగే పాలసీ మేకర్స్కి ఉంటుంది. కాబట్టి న్యూస్ పేపర్ నుంచి మరి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఏం తీసుకోవాలి? ఉద్యోగం లేని వాళ్ళు చదువుతారు, ఉద్యోగం వచ్చిన వాళ్ళు చదువుతారు, రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు చదువుతారు. బట్ ద వే ఇన్ విచ్ ఈచ్ పర్సన్ వుడ్ బి రీడింగ్ ద న్యూస్ పేపర్ ఈజ్ డిఫరెంట్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా న్యూస్ పేపర్ని చదువుకుంటాం. మనం ఆ న్యూస్ పేపర్నే చదువుతాం, వేరే పేపర్లు చదవం. మ్యాక్సిమం మన జీవితంలో ఒక న్యూస్ పేపర్ చదువుతాం అంతే. సో ఇప్పుడు సపోజ్ ఒక రిటైర్ అయిపోయినటువంటి సీనియర్ సిటిజన్ న్యూస్ పేపర్ చదువుతాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువుతాడు? ద హిందూ అని స్టార్టింగ్లో హెడ్లైన్ ఉంటుంది చూడు, అక్కడి నుంచి చివరిలో లాస్ట్ పేజీలో పబ్లిష్డ్ బై ఎన్రామ్ అండ్ సన్స్ అని ఉంటుంది, చివరిలో ఉంటుంది. దాంతో సహా చదువుతాడు. అంటే ఎందుకంటే ఆయనకి చాలా టైం ఉంది, అన్నీ చదవచ్చు. బట్ యు ఆర్ యాజ్ aspirant of the civil service, a competitive exam aspirant, you are not supposed to and are not expected to read the newspaper in such a way. సెలెక్టివ్గా చదవాలి. అన్నిటికన్నా మించి ఏం చదవాలి? ఏ న్యూస్ పేపర్ చదవాలి? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ విల్ బి రేస్డ్. సో విచ్ న్యూస్ పేపర్ యూ హ్యావ్ టు రీడ్? ఇప్పుడు ఇంగ్లీష్ అయితే నో ఇష్యూ, ఎందుకంటే ఇంగ్లీష్లో మీకు రెండు ఉన్నాయి. ద హిందూ అనేది ఒకటి ఉంది, అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది. సో రెండిట్లో ఏదైనా చదవచ్చు. మీరు ఏది చదివినా కానీ అల్టిమేట్గా న్యూస్ ఒకటే. అది సో ఒక తొక్కిసలాటలో 120 మంది చచ్చిపోయారు అని చెప్పి న్యూస్ వస్తుంది. సో వచ్చినప్పుడు మరి అదే న్యూస్, ఆ న్యూస్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో మారుతుందా? ఇండియన్ ఎక్స్ప్రెస్లో 120 ఉంటుందా, 220 ఉంటుందా? ఎందుకంటే మంచిది ఒకటి ఎక్కువ వేద్దాం అనుకుంటాడు. అట్లా అనుకోరు. ఆ న్యూస్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో అదే ఉంటుంది. న్యూస్ ఈజ్ ద సేమ్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్స్ ఈదర్ యూ హ్యావ్ టు చూజ్ ద హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఈ రెండింటిలో ఒకటి చూస్ చేసుకుంటే చాలు. అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇప్పుడు అంటే ఈ 2014 వరకు హిందూ పేపర్ మాత్రమే చదవమనేవారు, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ద బైబిల్ ఆఫ్ ద సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్. 2014 తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి డామినేషన్ మొదలైంది. ఎందుకంటే ప్రాపర్గా ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మన ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు ఇస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ హిందూ పేపర్ ఈజ్ గోయింగ్ మోర్ అండ్ మోర్ లెఫ్టిస్ట్ అండ్ ఓవర్ ఒపీనియనేటెడ్ అంటే విపరీతంగా వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సో కాబట్టి ఆ హిందూ పేపర్ మీద డిపెండ్ అవ్వడం అనేది మెల్లగా తగ్గుతుంది పబ్లిక్లో.
అండ్ ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్, అది కూడా లెఫ్టిస్ట్ ఐడియాలజీ ప్రమోట్ చేస్తున్నారండి, ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్. బట్ గవర్నమెంట్లో ఉన్నది లాస్ట్ 10 years నుంచి రైటిస్ట్ గవర్నమెంట్ కాబట్టి రైటిస్ట్ గవర్నమెంట్ అటువంటి ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్ట్ ఐడియాలజీని ఎంకరేజ్ చేయదు. సో లెఫ్టిస్ట్ అంటే ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ తోటి గవర్నమెంట్ని తోసేయాలి, గవర్నమెంట్ని పడగొట్టేయాలి, అలాంటి ఒపీనియన్స్ తోటి ఉండేది లెఫ్టిస్ట్ ఐడియాలజీ. రైటిస్ట్ ఐడియాలజీ ఏం చెప్తుంది? కన్స్ట్రక్టివ్ ఉంటుంది. సో ఆ కన్స్ట్రక్టివ్ ఒపీనియన్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ సివిల్ సర్వీస్లో కావాలి. అందుకే మీకు 2014కి ముందు ఉన్నటువంటి క్వశ్చన్స్లో ఎక్కువగా క్రిటికల్ పర్స్పెక్టివ్ ఉంటుంది. 2014 తర్వాత వచ్చినటువంటి క్వశ్చన్స్లో ఎక్కువగా కన్స్ట్రక్టివ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా వాట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్, వాట్ ఆర్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్, సజెస్ట్ ద మెజర్స్ అన్నట్టుగా ఉంటుంది. బట్ అంతకన్నా ముందున్నటువంటి క్వశ్చన్లో ఒక పాలసీలో ఉన్న లోపాల గురించి మాత్రమే క్వశ్చన్స్ అడిగేవారు. సో ఈ ఓరియంటేషన్లో, మన ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత సో మీరు న్యూస్ పేపర్ ఎలా చదవాలి అనడానికి ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే బై హార్ట్ ద సిలబస్. ముందు న్యూస్ పేపర్ చదవడానికన్నా ముందు, అంటే న్యూస్ పేపర్ ఒకటి చదవాలని నిర్ణయించుకుంటాను. ఐ వుడ్ సజెస్ట్ యూ ఐదర్ గో ఫర్ ద హిందూ ఆర్ గో ఫర్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్. మై ప్రిఫరెన్స్ వుడ్ బి ఇండియన్ ఎక్స్ప్రెస్. సెకండ్ థింగ్, సో ఏ పేపర్ చదవాలో డిసైడ్ అయింది. నెక్స్ట్ లెవెల్లో ఏం జరగాలి? బై హార్ట్ ద సిలబస్ ఫస్ట్. మొత్తం మీకు సిలబస్ బుక్లెట్లు ఇచ్చాం కదా, ఆ సిలబస్ బుక్లెట్లో ఈ ఆప్షనల్ కాకుండా ప్రిలిమ్స్లో ఏం సిలబస్ ఉంది, జనరల్ స్టడీస్లో ఏం సిలబస్ ఉంది, ఒక 7 units ఉన్నాయి, అంతవరకు బై హార్ట్ చేసేయాలి. తర్వాత మెయిన్స్లో సిలబస్ ఏముంది, జనరల్ స్టడీస్ పేపర్ 1, 2, 3, 4 ఏమేమి ఉన్నాయి. ఒక్కొక్క పేపర్లో ఆన్ అండ్ యావరేజ్ మీకు 20 to 25 units ఉంటాయి. ఒక్కొక్క యూనిట్లో 5 to 6 టాపిక్స్ ఉంటాయి మళ్ళీ. సో మళ్ళీ అంటే ఏంటి, ఒక్కొక్క పేపర్కి మీకు ఒక ఆన్ అండ్ యావరేజ్ ఒక 100 నుంచి 125 టాపిక్స్ ఉన్నాయి. అంటే మొత్తం 4 పేపర్ల మీద 4 GS పేపర్స్ మీద కలిపి మీకు సుమారుగా ఒక 400 టాపిక్స్ ఉండే అవకాశం ఉంది. 400 నుంచి 500 టాపిక్స్ వరకు ఉంటాయి. అంటే మీరు చదవాల్సింది, సివిల్స్ కోసం మీరు చదవాల్సింది ఒక 400 టాపిక్స్, తక్కువలో తక్కువ 400 సబ్ టాపిక్స్ చదవాలి అక్రాస్ 4 పేపర్స్ అనుకుందాం. సో ఆ టాపిక్స్ అన్నీ మీ మైండ్లో ఉండాలి. పేపర్ 1లో ఫస్ట్ యూనిట్ ఏంటి, ఆర్ట్ అండ్ కల్చర్, అందులో ఏమేమి ఉన్నాయి. తర్వాత సెకండ్ యూనిట్ ఏంటి, థర్డ్ యూనిట్ ఏంటి, అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటి. అలాగే పేపర్ 2కి వెళ్తారు. పేపర్ 2లో ఫస్ట్ చాప్టర్ ఏంటి, దాంట్లో సబ్ టాపిక్స్ ఏంటి. మినిమం 400 టాపిక్స్ మీరు బై హార్ట్ చేసేయాలి, మైండ్లో ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది, ద మూమెంట్ యూ రీడ్ ఓపెన్ ద న్యూస్ పేపర్, యూ కెన్ కనెక్ట్ దట్ సిలబస్ విత్ ది న్యూస్ పేపర్ ఐటమ్స్. అది సో మనకి ఆ 400 టాపిక్స్ పేపర్ వైజ్గా మన మైండ్లో ఫైల్ వైజ్గా డివైడ్ అయి ఉన్నాయి. కాబట్టి మనం ఒక న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఐటమ్ చూడగానే ఇది ఏ టాపిక్కి సంబంధించింది, ఏ పేపర్కి సంబంధించింది అని చెప్పి ఆటోమేటిక్గా మన బ్రెయిన్లోనే ప్రోగ్రామ్డ్ పద్ధతిలో ఆ ఫైల్ అందులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ యూనిట్, ఆ టాపిక్ న్యూస్లో వచ్చినటువంటి అంశం మనకి సిలబస్కి రిలవెంటా కాదా, అది చదవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ బై హార్టింగ్ ద సిలబస్. తర్వాత సెకండ్ థింగ్, సిలబస్ రిలవెంట్ ఆర్టికల్స్ చూడాలి. సిలబస్ని బై హార్ట్ చేసిన తర్వాత పేపర్లో వచ్చేటటువంటి సిలబస్ రిలేటెడ్గా ఉండేటటువంటి టాపిక్స్ ఏంటో చూడాలి, అంటే ఆ న్యూస్ ఐటమ్స్ ఏంటో చూడాలి. సో అందులో ఫస్ట్ పేజీలో ఏముంది, సెకండ్ పేజీలో ఏంటి, థర్డ్ పేజీలో ఏంటి, ఫోర్త్ పేజీలో ఏంటి, ఒపీనియన్ పేజీలో ఏముంది. ఎక్స్ప్రెస్ ఇప్పుడు హిందూ పేపర్లో అయితే ఎడిటోరియల్ ఉంటుంది, ఆ ఎడిటోరియల్ పేజ్ పక్కనే ఒపీనియన్ పేజ్ ఉంటుంది. అలాగే మన ఇండియన్ ఎక్స్ప్రెస్లో అయితే ఫస్ట్ మీకు ఈ చివర్లో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పి ఒక పేజ్ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ అనే పేజీలో ఒక 3 ఆర్టికల్స్ ఉంటాయి. ఆ 3 కంపల్సరీగా చదివేటట్టుగానే ఉంటాయి, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. ఆ తర్వాత ఈ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ అయిన తర్వాత దెన్ దెర్ ఈజ్ అ పేజ్ ఆన్ ఎడిటోరియల్స్. సో ఈ రకంగా మన ఏ పేజీలో మన సిలబస్కి రిలవెంట్గా ఉండే ఆర్టికల్స్ ఉన్నాయి, న్యూస్ ఐటమ్స్ ఉన్నాయి, మనం ఐడెంటిఫై చేయడం. మ్యాక్సిమం రోజుకి మీకు 6-7 కన్నా ఎక్కువ ఉండవు. మన సిలబస్కి రిలేటెడ్గా ఉండేటటువంటి అంశాలు 6 or 7 ఉంటాయి అంతే మ్యాక్సిమం. అండ్
అవాయిడ్ రీడింగ్ సర్టన్ పేజెస్. ఏ పేజీలు చదవాలి, ఏం పేజీలు చదవకూడదు అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ స్పోర్ట్స్ న్యూస్ అవసరం లేదు. సపోజ్ ఇఫ్ యు ఆర్ రీడింగ్ ద తెలుగు న్యూస్ పేపర్, తెలుగులో చదువుతుంటే కనుక ఈనాడు పేపర్ లాంటిది చదువుతాం. ఈనాడు పేపర్ చదివినప్పుడు అందులో క్రైమ్ పేజు లేకపోతే ఇటువంటి చాలా విషయాలు వార్తలు వస్తుంటాయి, పొలిటికల్ ఆస్పెక్ట్స్. తర్వాత ఈ వసుంధర ఇలాంటి అవాయిడ్ చేయాల్సినటువంటి. ఇంగ్లీష్ పేపర్లో కూడా అంతే. ఇప్పుడు హిందూ పేపర్లో అనుకో సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఇవన్నీ లోకల్ న్యూస్, రీజనల్ న్యూస్ ఇలాంటివి ఉంటాయి, అవి వదిలేసేయచ్చు. బిజినెస్ న్యూస్ వదిలేసేయచ్చు. కాబట్టి ముందు మనం ఏం చదవాలి అనే దానికన్నా ఏం చదవకూడదు అనేది కూడా మనం డిసైడ్ కావాలి. అండ్ దెర్ షుడ్ బి ఎ నోట్ మేకింగ్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ నుంచి నోట్స్ తయారు చేసుకోవాలి. మనం చదివినటువంటి అంశాల ఆధారంగా నోట్స్ తయారు చేసుకోవాలి. సో ఈ నోట్స్ తయారు చేసుకునేటప్పుడు అంటే అందుకనే స్టడీ అని చెప్పాం. సో ఈ స్టడీ చేసినప్పుడు ఓన్లీ చదువుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా నువ్వు ఈవెన్ నోట్స్ కూడా చదవడం, రాయడం అనేటటువంటి పద్ధతులను తీసుకొస్తాం. సో ఈ స్టడీలో జరగాల్సినటువంటి ఇదేంటి, ఈ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లో రీడింగ్ ఉంటుంది అండ్ రికార్డింగ్ ఉంటుంది అండ్ రివైజింగ్ ఉంటుంది. అది సో న్యూస్ పేపర్ చదివినప్పుడు, అధ్యయనం చేసినప్పుడు ఈ ఆర్ఆర్ఆర్ ప్రిన్సిపల్స్ 3 కూడా ఫాలో కావాల్సినటువంటిది అవసరం ఉంటుంది అన్నమాట. చదవడం, దాన్ని రికార్డ్ చేయడం అంటే నోట్స్ రాసుకోవడం, దానికి రిలవెంట్ అంశాలు మాత్రమే నోట్స్ రాసుకోవడం. అండ్ తర్వాత రాసుకున్న నోట్స్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలి. రివైజ్ చేసినప్పుడు గుర్తుంటుంది ఇమీడియట్గా. ఇదంతా కూడా ఇమీడియట్గా జరిగిపోవాలి, ఒక దాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా ప్రోగ్రామ్డ్గా జరిగిపోవాలి. తర్వాత యు ఆర్ సపోజ్ టు డెవలప్ సర్టన్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ న్యూస్. ఒక న్యూస్ ఐటమ్ చూసినప్పుడు ఆ అంశం యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని పెట్టుకోవాలి. సో అంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే సపోజ్ మీరు ఈ మధ్యన మనకి పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. అండ్ ఇన్ ద ఎస్టర్డేస్ న్యూస్ పేపర్ వీ హ్యావ్ సీన్ దట్ పార్లమెంట్ ఈజ్ ప్రొరోగ్డ్. పార్లమెంట్ ప్రొరోగ్ అయింది అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. అండ్ అప్పుడు ఏం చేయాలి మనం, ఈ ప్రొరోగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. న్యూస్లో ఏముంది, లోక్సభ ఈజ్ ప్రొరోగ్డ్, రాజ్యసభ ఈజ్ ప్రొరోగ్డ్, అంతవరకే ఉంది. అండ్ లోక్సభ సమావేశాలు ఎన్ని రోజులు జరిగినాయి, రాజ్యసభ సమావేశాలు ఎన్ని గంటలు జరిగినాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అదంతా ఇంపార్టెంట్ కాదు మనకి. ఆ న్యూస్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఎగ్జామ్లో డైరెక్ట్గా న్యూస్ గురించి క్వశ్చన్ ఇవ్వడం, ఆ న్యూస్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ గురించి క్వశ్చన్ ఇస్తారు. సో వాట్ ఈజ్ ప్రొరోగ్ అంటే ఇట్ ఈస్ ఇండెఫినెట్లీ అడ్జర్నింగ్ ది హౌస్. అంటే సమావేశాలని నిరవధికంగా వాయిదా వేయడం. ఎప్పటి వరకు వాయిదా వేశారు, నెక్స్ట్ సమావేశం స్టార్ట్ అయ్యే వరకు వాయిదా వేస్తారు. సో అటువంటిది ప్రొరోగ్ చేయడం అని అంటారు. అండ్ తర్వాత ఇలా ప్రతి రిలవెంట్ న్యూస్ అంశానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. దాని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటో తెలుసుకోవాలి, ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి ఆ న్యూస్ని బట్టి. తర్వాత ఎడిటోరియల్ పార్ట్. ఎడిటోరియల్ చదవండి అని చెప్తారు కంపల్సరీగా. ఎడిటోరియల్ అందరూ చెప్తారు చదవమని చెప్పి. అండ్ ఎడిటోరియల్ అదే విషయాన్ని నేను కూడా చెప్తున్నాను. ఎందుకు చదవాలి అని అంటే ఒక విషయాన్ని తెలుసుకోవడానికి సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎడిటోరియల్లో ఉంటుంది. కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఫస్ట్ ఆ ఎడిటోరియల్లో న్యూస్ ఏంటో ఉంటుంది. అంటే ఆ న్యూస్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఉంటాయి. అండ్ తర్వాత ఆ ఎడిటోరియల్లో పాలసీ ఓరియంటేషన్ ఉంటుంది. ఆ ఫ్యాక్ట్స్కి సంబంధించిన పాలసీ ఓరియంటేషన్ అంటే గవర్నమెంట్ పాలసీ ఎలా ఉంది, తర్వాత దాంట్లో ఉన్న మెరిట్స్, ఇష్యూకి సంబంధించినటువంటి మెరిట్స్, డీమెరిట్స్. అంటే ఇది ఆర్గ్యుమెంటేషన్ అనమాట. ఆర్గ్యుమెంట్స్ ఫర్ అండ్ అగెన్స్ట్ అన్ ఇష్యూ. ఒక విషయానికి సంబంధించిన అనుకూల వాదనలు, ప్రతికూల వాదనలు ఉంటాయి. అండ్ గవర్నమెంట్ మెజర్స్ టు బి టేకన్.
సో అండ్ తర్వాత ఫైనల్గా ఒక కంక్లూడింగ్ పారాగ్రాఫ్లో వే ఫార్వర్డ్ ఉంటుంది. అంటే ఒక ఎడిటోరియల్ అనేది ఆర్ లేకపోతే ఎక్స్ప్లెయిన్డ్ అనేటటువంటి టాపిక్ ఒక ఆర్టికల్ చదివినప్పుడు మనకి ఇలా ఎగ్జామ్కి కావాల్సిన పర్స్పెక్టివ్లో ఇస్తారు. సో అంటే ఫస్ట్ ఆ న్యూస్ ఏంటో చూస్తాం, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ తెలుసుకున్న తర్వాత గవర్నమెంట్ దాని మీద ఎలాంటి పాలసీ కలిగి ఉందో తెలుసుకుంటాం. అండ్ దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ తెలుసుకుంటాం. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అనొచ్చు, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ ఫార్ అండ్ అగైనెస్ట్ అనొచ్చు, ప్రోజ్ అండ్ కాన్స్ అనొచ్చు, ఏదైనా సరే. తర్వాత మెజర్స్ టు బి టేకన్. ఈ ఛాలెంజెస్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి ఆ డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మెజర్స్ టు బి టేకన్. అండ్ తర్వాత కంక్లూజన్, వే ఫార్వర్డ్ ఉంటుంది దీంట్లో. అంటే ఇంకేం చేస్తే బాగుంటుంది అని చెప్పేటటువంటి వే ఫార్వర్డ్. ఇప్పుడు సపోజ్ మన ఒక ఉత్తరప్రదేశ్లో స్టాంపీడ్ జరిగింది, 120 మంది చచ్చిపోయారు అనే అంశం. దాని మీద ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక పేపర్లో కంపల్సరీగా ఆర్టికల్స్ వస్తున్నాయి, ఈ ఎడిటోరియల్ ఆర్టికల్స్ వస్తున్నాయి. మనకి క్వశ్చన్ ఇచ్చినా ఇవ్వచ్చు. క్వశ్చను ఉత్తరప్రదేశ్లో జరిగిన స్టాంపీడ్ గురించి రాయండి అని అడిగాడు. డూ యూ థింక్ దట్ స్టాంపీడ్ ఈజ్ అ డిజాస్టర్? అది అంటే స్టాంపీడ్ అనేది ఒక డిజాస్టర్గా పరిగణిస్తావా లేదా? డూ యూ థింక్ దట్ ద స్టాంపీడ్ ఈజ్ అ డిజాస్టర్? ఎందుకంటే డిజాస్టర్స్లోనే ఇంతమంది చచ్చిపోయేది. స్టాంపీడ్స్ గతంలో కూడా జరిగినాయి. సో ఆ నేపథ్యంలో మరి స్టాంపీడ్ మేనేజ్మెంట్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్లో పార్టా కాదా అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. సో దానికి కావాల్సిన ఆన్సర్ కంటెంట్ అనేది మనకి ఎడిటోరియల్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ఎడిటోరియల్లో రాసినప్పుడు ఏం చేస్తాడు, ఫస్ట్ న్యూస్ చెప్తాడు. యూపీలో స్టాంపీడ్ జరిగింది, ఒక 120 చచ్చిపోయారు, ఒక 1000 మందికి గాయాలైనవి, 80,000 రావాల్సినటువంటి ఆ మీటింగ్కి సుమారుగా 2 లక్షల మంది వచ్చారు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఈ స్టాంపీడ్ మేనేజ్మెంట్కి సంబంధించిన పాలసీ ఎట్లా ఉండాలి అనేది చెప్తారు. అంటే ఇలాంటి పబ్లిక్ మీటింగ్స్ పెట్టేటప్పుడు పోలీస్కి పర్మిషన్ తీసుకోవాలి. పోలీసుల పర్మిషన్ అనేది ఆ అరేంజ్మెంట్లని బట్టి ఉండాలి. ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి. అండ్ దెన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో ఈ ఆర్గ్యుమెంట్స్లో ఏం చెప్తావు ఫస్ట్ ఏం చెప్తావంటే స్టాంపీడ్స్ ఏ సందర్భంలో జరుగుతాయో చెప్పాలి. తొక్కిసలాటలు జరిగే సందర్భాలు ఏంటి? అది యూజువల్గా రిలీజియస్ గ్రూపింగ్స్ ఉన్న చోట, రిలీజియస్ మీటింగ్స్ ఉన్న చోట జరిగేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు సపోజ్ మక్కాలోనూ జరిగింది అటువంటి స్టాంపీడ్స్ గతంలో. అండ్ తర్వాత ఇప్పుడు మహాకుంభమేళాలోనూ జరిగింది. అండ్ ఇప్పుడేమో ఈ గాడ్మెన్ సమావేశంలో జరిగింది. ఇటువంటి పాయింట్లు చెప్పిన తర్వాత దెన్ అసలు మరి ఈ నేపథ్యంలో గాడ్మెన్ అనే వ్యవస్థని రద్దు చేయాలనేటటువంటి మూర్ఖులు కొంతమంది ఉంటారు. అది ఎట్లా, అది నిషేధించడానికి కుదరదు. నువ్వు గాడ్మెన్ అని చెప్పి హిందువుల్లో ఉన్నటువంటి గాడ్మెన్ వ్యవస్థ నిషేధించావంటే దెన్ దెర్ విల్ బి డిమాండ్స్ ఈవెన్ ఫర్ ద అబాలిషన్ ఆఫ్ ది గాడ్మెన్ సిస్టమ్ ఇన్ అదర్ కమ్యూనిటీస్ ఆల్సో. పీపుల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎ గాడ్మెన్ ఫర్ సూతింగ్ ఎక్స్పీరియన్సెస్ which they cannot deal with, the conditions which they cannot deal with in the physical world. They will be experiencing the soothing effect from the preachings of the Godman. అది అంటే మనం ఈ ఫిజికల్ వరల్డ్లో, భౌతిక ప్రపంచంలో మనం ఎదుర్కొనే కొన్ని సమస్యలు ఉంటాయి. మన చేతుల్లో ఉండదు వాటిని పరిష్కరించడం. అప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి మన చేతుల్లో లేనప్పుడు యూజువలీ పీపుల్ విల్ డిపెండ్ అపాన్ సచ్ గాడ్మెన్. వాళ్ళు నమ్ముతారు, ఒక ఆబ్జెక్ట్ మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం పెట్టుకుంటే మనకి కొంచెం ప్రశాంతమైనటువంటి మాటలు చెప్తారు. అంటే ఇప్పుడు యూజువల్గా వై డూ యంగ్ పీపుల్ గో టు ద మోటివేషన్ క్లాసెస్? ద సేమ్ ఈజ్ ద రీజన్. అదే రీజన్ని వై డూ సీనియర్ సిటిజన్ విల్ గో టు ఏ గాడ్మెన్? అది. సో మీరు చాలా మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళి ఉండొచ్చు, ఇంపాక్ట్ అని ఇటువంటివి అని చాలా. అక్కడ పొద్దున మార్నింగ్ ఆల్మోస్ట్ 10 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు ఒక గంటకి ఒక మోటివేషన్ స్పీకర్ వచ్చి మీరు మామూలు మనుషులు కాదు, మీలో అతి పెద్ద శక్తులు ఉన్నాయి, మీరు మనుషులే కాదు, మీరు మహాత్ములు, ఇలా గ్యాస్ కొట్టి వదిలేస్తారు. 10 రోజుల పాటు మీరు ఉబ్బిపోతారు, బయటికి రాగానే తగ్గిపోతారు. సో వై యు ఆర్ సీకింగ్ దట్ మోటివేషన్? యు ఆర్ సీకింగ్ దట్ మోటివేషన్ బికాస్ యు ఆర్ డీమోటివేటెడ్ బికాస్ ఆఫ్ యువర్ కండిషన్స్.
మీ చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా డిమోటివేట్ అయి ఉన్నారు. ఎందుకంటే మీ డాడీ ఎప్పుడు మిమ్మల్ని తిడుతూనే ఉంటాడు, పొద్దున్నే 10 తెల్లవారుజామున లేస్తావేంటి అని చెప్పి, ఎప్పుడు చదవ ఏంటి అని చెప్పి, ఇలాంటి తిట్లు తింటూ ఉంటారు. నెగిటివిటీయే మీ చుట్టూ ఉండేది ఎక్కువగా. సో ఈ మోటివేషన్ క్లాస్కి వెళ్ళినప్పుడు నీకు నెగిటివిటీ కాకుండా వాట్ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ యూ ఏ పాజిటివిటీ, యూ లైకింగ్ ఇట్. సేమ్ ఈ గాడ్మెన్ చేసేది కూడా అంతే. కాకపోతే నువ్వు యూత్ అయితేనేమో ఇట్లా ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి వెళ్తావు, సీనియర్ సిటిజన్ అయితే మీ డాడీ కానీ మీ తాతయ్య కానీ మీ అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ ఎక్కడికి వెళ్తారు, ఇటువంటి బాబాల దగ్గరికి వెళ్తారు. కాబట్టి దాన్ని పూర్తిగా చెడ్డదానిలో మంచి కూడా ఉంది దాంట్లో, బాబాల దగ్గర అనేటటువంటిది వెళ్ళడం అనేటటువంటిది. లేకపోతే అది చెడ్డదైతే దేశంలో ఇంత ఫ్లరిషింగ్ ఎందుకు అవుతుంది? సత్యసాయి బాబా ఆయన ఉన్నాడు, మంచి పనులు చేసాడు కదా ఆయన, ఎంతో కొత్త. అది నిజమా ఆయన చెప్పేది అబద్ధమా అంటే అది తర్వాత సంగతి. ముందైతే ఆయన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ తర్వాత చదువు చెప్పిస్తున్నాడు, అండ్ తర్వాత వైద్యం చేపిస్తున్నాడు, మెడికల్ ఫెసిలిటీస్కి సంబంధించిన హాస్పిటల్స్ పెట్టాడు. సో మరి ఇవన్నీ ఒక వైపు. ఇంకోవైపు ఏమో వాళ్ళ చేతుల్లో లేని విషయాలు ఇవన్నీ, ఏది ఈ స్టాంపీడ్స్ జరగడం ఇటువంటి అని. కాబట్టి ఏం జరగాలి అక్కడ? వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాపర్ అరేంజ్మెంట్ బిఫోర్ సచ్ అసెంబ్లింగ్స్ ఆర్ అండర్టేకింగ్. అంటే సమావేశాలు జరపడం అనేది మనకి ఫండమెంటల్ రైట్. అండర్ ఆర్టికల్ 19 ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ గ్యారంటీడ్ ద రైట్ టు అసెంబుల్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబుల్. సమావేశాలని ఊరేగింపులు చేసుకోవడానికి హక్కు ఉంది మనకి. సో మరి దాన్ని నిషేధిస్తే మరి టోటల్గా ప్రతి పౌరుడికి సంబంధించినటువంటి హక్కును వద్దన్నట్టే లెక్క. అలాంటి అంశాలన్నీ ఆర్గ్యుమెంట్స్లో ఉంటాయి. అండ్ వాట్ మెజర్స్ వుడ్ యూ సజెస్ట్ టు ప్రివెంట్ సచ్ కైండ్ ఆఫ్ డిజాస్టర్స్? ఇటువంటి పరిస్థితులను నివారించడానికి నువ్వేం చేయాలి అనేది కూడా దీంట్లో ఉంటుంది. అండ్ తర్వాత ఫైనల్గా కంక్లూజన్లో ఏం చేయాలి అంటే, వెన్ దీస్ మెజర్స్ రికమెండెడ్ బై సెవరల్ కమిటీస్ ఆర్ అడాప్టెడ్, ఇంప్లిమెంటెడ్, then the situation will be controlled and regulated and minimized. సో ఈ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ మనకి ఎడిటోరియల్స్లో కనపడుతుంది. కాబట్టి ఎడిటోరియల్ చదివితే మనకి ఒక ఆన్సర్కి కావాల్సిన స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దెన్ సబ్జెక్ట్ వైజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద న్యూస్, ఇంకొక 7th పాయింట్. సబ్జెక్ట్ వైజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద న్యూస్ అంటే యూ డివైడ్ ద న్యూస్ ఇంటూ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ రెండు కలిపి ఒకే సబ్జెక్ట్ కింద పెట్టుకోవాలి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఒక 5 to 6 ఏరియాస్ అనమాట. అంటే ఏం చేయాలి, నువ్వు నోట్స్ తయారు చేసుకోవాలని చెప్పాం కదా, ఆ నోట్స్ అనేది ఒక నోట్స్ కాకుండా ఒక 6 నోట్ బుక్లు పెట్టుకోవాలి. యూ సపోజ్ టు హ్యావ్ 6 నోట్ బుక్స్ ఫర్ ద న్యూస్ పేపర్ నోట్స్ రైటింగ్. అండ్ అయితే మీరు న్యూస్ పేపర్ చదవడానికన్నా ముందు సిలబస్ బైహార్ట్ చేయమని చెప్పాను. అందులో ఉన్న 500 టాపిక్స్ బైహార్ట్ చేయాలి, మీకు గుర్తుండాలని చెప్పాను. అలాగే మీ ప్రిపరేషన్ బిగినింగ్లో నోట్స్ రాయడం స్టార్ట్ చేయకండి. బిగినింగ్లో అంటే ఏంటి, ఒక 1 మంత్ పాటు న్యూస్ పేపర్ చదవడం మొదలుపెట్టిన ఒక 1 మంత్ వరకు డైరెక్ట్గా రాయడం స్టార్ట్ చేయకండి, నోట్స్ రాయడం స్టార్ట్ చేయకండి. ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా చేయడం వల్ల యూ విల్ ఎండ్ అప్ విత్ రీరైటింగ్ ద న్యూస్ రాదర్ దెన్ నోట్ మేకింగ్. రీరైటింగ్ ద న్యూస్ అంటే ఏంటి, ఆ న్యూస్ పేపర్లో ఏముందో అది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మీ బుక్లో కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆ న్యూస్ పేపర్నే ముక్కలు చేసి పెట్టుకుంటే అయిపోతుంది కదా, అది కూడా వద్దు. న్యూస్ పేపర్ ఈ పేపర్ కటింగ్స్ పెట్టుకుంటారు చాలామంది ఫైలింగ్, అది కూడా వేస్ట్. పేపర్ కటింగ్స్ అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే పేపర్ కటింగ్స్ పెట్టుకున్నామంటే అది బండల్స్ పెరుగుతూ ఉంటాయి ఇట్లా 1 year ఎండింగ్ అయ్యేటప్పటికి, ప్రిలిమ్స్ వచ్చేటప్పటికి ఏం చదవాలో తెలీదు, ఎందుకు చదవాలో తెలీదు, ఎలా చదవాలో అసలు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు పేపర్ కటింగ్ పెట్టుకుంటావు కానీ చదవదు, అవి బండల్ పైలప్ అవుతూ ఉంటాయి పేపర్ కటింగ్స్ అని. ఫైనల్గా ఎగ్జామ్ ముందు దాన్ని చదవడానికి నీకు ఛాన్స్ ఉండదు. ఏం చేస్తావు, దాన్ని తీసి పైన పెడతావు, అటక మీద పెడతావు. ఇట్లా 6 అటెంప్ట్లు అయిపోతాయి, 8 అటెంప్ట్లు అయిపోతాయి, మొత్తం అటెంప్ట్లు అన్నీ అయిపోతాయి. ఆ తర్వాత పెళ్ళి అవుతుంది, నెక్స్ట్ 3 ఏళ్ళకి పిల్లలు పుడతారు. వాడు ఇంకో 3 ఏళ్ళకి వచ్చిన వయసు వచ్చిన తర్వాత డాడీ బాల్ కావాలని అడుగుతాడు, నువ్వు బాల్ తీసుకొచ్చి ఇస్తావు, వాడేమో పైకి కొడతాడు. డాడీ ఆ బాల్ కావాలి నాకు, కింద దించి ఇవ్వాల్సిందే అంటాడు, నువ్వేమో పైకి ఎక్కుతావు లింగి కట్టుకుని. ఆ బాల్ కోసం వెతుకుతుంటే నీకు అప్పుడు కనపడతాయి ఏది, ఆ పేపర్ కటింగ్స్.
సో ఆ పేపర్ కటింగ్ కనపడంగానే ఇక్కడ ఒక డ్రాప్ వస్తుంది. నేను ఆ రోజు ఈ పేపర్ కటింగ్ చేయకుండా చదువుకుని ఉంటే ఈరోజు నాకు ఈ కర్మ పట్టేది కాదు, ఈ అటకెక్కాల్సిన కర్మ పట్టేది కాదు కదా అని రియలైజ్ అవుతాం. అప్పుడు 8 సంవత్సరాల తర్వాత, 13 ఏళ్ళ తర్వాత లుంగి వ్యవస్థ మీద నీకు అసహ్యం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటివి చేయకండి. కటింగ్లు పెట్టుకుంటే కట్ అయిపోవడమే. న్యూస్ పేపర్ కటింగ్లు చేసేవంటే 13 ఏళ్ళ తర్వాత నువ్వు ఎక్కడుంటావు? అటక మీద ఉంటావు. కాబట్టి అటువంటివి చేయొద్దు. న్యూస్ పేపర్లో నుంచి మనకి సబ్జెక్ట్ వారీగా పాలిటీ రిలేటెడ్గా ఉండే న్యూస్ ఏంటి, ఎకానమీ న్యూస్ ఏంటి, ఇవి రాసుకోవాలి. ఫస్ట్ 1 మంత్ రాయకండి, జస్ట్ పేపర్ చదువుకుంటూ వెళ్ళండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ మంత్ నుంచి అప్పుడు రాయడం మొదలుపెట్టండి. ఆ రాయడం కూడా గంటలు అక్కర్లే, చదవడం కూడా గంటలు కాదు. ఫస్ట్ 1 మంత్ పాటు ఎంతసేపు పడుతుందో చదవరండి. 2 గంటలు పడుతుందా, 3 గంటలు పడుతుందా, కంగారు పడద్దు. అండ్ మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మెల్లమెల్లగా మీరు టైం తగ్గిస్తారు. ఒక 1 మంత్ తర్వాత, ఒక 21 డేస్ తర్వాత, ఆన్ అన్ యావరేజ్ ఒక 21 డేస్ తర్వాత మీకు న్యూస్ పేపర్ ఎలా చదవాలనే సైన్స్ అర్థమవుతుంది. సిలబస్కి రిలేటెడ్గా ఎలా చదవాలనేది అర్థమైనప్పుడు దెన్ మీ న్యూస్ పేపర్ చదివేటటువంటి టైం 1 అవర్కి తగ్గిపోతుంది. ఈ 1 అవర్లో 45 మినిట్స్ మాత్రమే మీరు చదువుతారు, ఇంకో 10 to 15 మినిట్స్ నోట్స్ రాసుకుంటారు. అండ్ అది కూడా ఏమి రాసుకోవాలి, రీరైటింగ్ కాదు. ఇప్పుడు సపోజ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనుకో, ఏదైనా లైక్ ఎలక్ట్రల్ బాండ్స్ అనే స్కీమ్ గురించి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు దాంట్లో నుంచి కీవర్డ్స్ మాత్రమే మనం తీసుకోవాలి. ఎలక్ట్రల్ బాండ్స్ జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని పాలిటీ నోట్స్లో రాసుకోవాలి. రాసుకుని ఏది రాయాలి, ఫస్ట్ ఆ కేసు సంబంధించినటువంటి కేసు లా గురించి రాయాలి. అంటే ఆ కేసు ఎవరు పెట్టారు, ఎవరి మీద పెట్టారు. రెండవది ఆ జడ్జిమెంట్లో కీ పాయింట్ ఏంటి. కీ పాయింట్ ఏంటి, ఎలక్ట్రల్ బాండ్స్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ అనేది కీ పాయింట్. ప్రతి జడ్జిమెంట్కి రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటి ఒకటి రాయాలి. ఆ రీజన్ ఏంటి, బికాస్ దే ఆర్ వయలేటింగ్ ది ఆర్టికల్ 19(1)A అండ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇంతే, ఇక అయిపోయింది నోట్స్, ఇంక ఎక్స్ట్రా ఏమి రాయకూడదు. ఆ సమాచారానికి సంబంధించి, ఆ న్యూస్కి సంబంధించిన నోట్స్ క్లోజ్ బట్స్. అలా ఈ నోట్ మేకింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ వైజ్ క్లాసిఫికేషన్. ఈ పాయింట్ని మీరు పాలిటీ నోట్స్లో రాసుకోవాలి. అది ఇప్పుడు తేజస్ అనే ఒక ఫ్లైట్ ఎగరేశారు, అది పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది. అండ్ అలాగే ఒక రాకెట్ తయారు చేసి, అంటే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చే రాకెట్ తయారు చేశారు, దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేశారు. దాన్ని ఎక్కడ రాసుకుంటాం, సైన్స్ అండ్ టెక్నాలజీలో రాసుకుంటాం. సో అట్లా సబ్జెక్ట్ వైజ్గా. ఆర్బీఐ మానిటరీ పాలసీ వచ్చింది, 3 నెలలకు ఒకసారి కొత్తది రిలీజ్ చేస్తుంటారు. అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ సంబంధించినటువంటి ఒక 5-6 పాయింట్లు రాసుకోవాలంతే. అది ఎక్కడ రాయాలి, ఎకానమీలో రాయాలి. తర్వాత వాట్ టు రీడ్ ఫ్రమ్ విచ్ పేజ్ అనేది కూడా డిసైడ్ అవ్వాలి. వాట్ టు రీడ్ ఫ్రమ్ విచ్ పేజ్, ఏ పేజ్ నుంచి ఏది చదవాలి. ఇందాక మనం అనుకున్నట్టుగా. సో ఫస్ట్ పేజ్లో ఉండే అంశాలు ఏంటి, ఫస్ట్ పేజ్లో కంపల్సరీగా ఒకటైన న్యూస్ ప్రతిరోజు మన సిలబస్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో అది పాలిటీయా, ఎకానమీయా, ఆర్ లేకపోతే జాగ్రఫీయా, దేనికో దానికి సంబంధించి ఉంటుంది. దాని తర్వాత ఈ కొన్ని చదవకూడని పేజెస్ అని చెప్పాను, లైక్ క్రైమ్ పేజ్ కానీ, లోకల్ న్యూస్ కానీ, ఆర్ రీజనల్ న్యూస్, స్టేట్స్కి సంబంధించిన రీజనల్ న్యూస్, ఇవన్నీ అవాయిడబుల్ పేజెస్. అంటే రీడ్ ద ఎడిటోరియల్ పేజ్, ఒపీనియన్ పేజ్. అంటే ఎడిటోరియల్ పేజ్ చదవాలి, ఒపీనియన్ పేజ్ చదవాలి. స్పోర్ట్స్ పేజ్ అవాయిడ్ చేయాలి. ఇంటర్నేషనల్ పేజ్లో కొన్ని మాత్రమే మనకి రిలవెంట్, అన్ని అంశాలు రిలవెంట్ కాదు. ఆ రిలవెంట్ సిలబస్కి రిలవెంట్గా ఉన్నదేంటి అది కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హిందీ పేజీలో, హిందూ పేపర్ లాంటివి చదివితే చివరి పేజ్ ఉంటుంది, లాస్ట్ పేజ్ ఉంటుంది, అది అసలు అక్కర్లేదు. అండ్ ఈ రకంగా మనం డిసైడ్ చేసుకోవాలి వాట్ టు రీడ్ అండ్ వాట్ నాట్ టు రీడ్ అని. సో హౌ మచ్ టైమ్ టు బీ అలాటెడ్, ఆల్రెడీ చెప్పాను ఇది కూడా. ఎంత టైంలో మనం న్యూస్ పేపర్ చదవాలి. ఇన్ ది ఫస్ట్ మంత్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఇట్ మే టేక్ 2 to 3 hours ఆల్సో. బట్ వెన్ యూ డిసైడ్ దట్ ఐ విల్ గో బై ద సిలబస్ ప్రకారం చదువుతాను అని ఒక 1 month ఇట్లా ప్రాక్టీస్ చేస్తే, ఆ 400-500 టాపిక్స్ బై హార్ట్ అయ్యేటప్పటికి నీకు ఈ న్యూస్ పేపర్ చదివే టైం 1 hour అయిపోతుంది. అది సెకండ్ మంత్ నుంచి 1 hourలో చదవగలుగుతాం. ఆ 1 hourలో 45 minutes ఏమో చదవడానికి మాత్రమే, ఒక 10 to 15 minutes ఏమో రాసుకోవడానికి కూడా సరిపోతుంది. అది సెకండ్ మంత్ నుంచి ఎప్పుడైతే నువ్వు సిలబస్ బై హార్ట్ చేసి
ఆ సిలబస్ ప్రకారం న్యూస్ పేపర్ చదవడం జరుగుతుందో 1 అవర్ చాలు. అండ్ వాట్ టు అండ్ వాట్ నాట్ టు అనే దానికి ఒక చిన్న ఫార్ములా, పెక్స్ అనే ఫార్ములాని ఫార్ములా, వాట్ టు రీడ్ అండ్ వాట్ నాట్ టు రీడ్ అనేది. సో పెక్స్ అంటే పి అంటే పాలిటిక్స్ చదవాలా, పాలిటీ చదవాలా, ఆర్ పాలసీ, పాలిటీ అండ్ పాలసీ. పాలిటిక్స్ ఎవరు చదువుతారు, పాలిటీ ఎవరు చదువుతారు? పాలిటిక్స్ చదివేది మీ డాడీ, పాలిటీ చదవాల్సింది నువ్వు. పాలిటీకి రిలేటెడ్గా ఉండే అంశాలు చదవడం. తర్వాత ఈ అంటే ఎంటర్టైన్మెంట్ గురించి చదువుతావా, ఆర్ ఎకానమీ గురించి చదువుతావా? సో ఎంటర్టైన్మెంట్ నువ్వు మొన్న డిగ్రీలో ఉన్నంత వరకు ఎంటర్టైన్మెంట్ పేజ్ చదివావు, సినిమాల పేజ్ చదివావు. బట్ ఇప్పుడు ఎకానమీ గురించి చదవాలి, నాట్ ఎంటర్టైన్మెంట్. తర్వాత సి అంటే క్రైమ్ పేజ్ చదువుతావా, మంచి ఎగ్జైటింగ్గా ఉంటుంది. అండ్ ఆర్ క్రిటికల్ అనాలిసిస్ ఇన్ ది ఎడిటోరియల్స్, అది చదువుతావా? అది. సో అది కూడా డిసైడ్. ఇది క్రైమ్ పేజీలు ఎవరు చదువుతారు? మీ అన్నయ్య చదవాలి, లేకపోతే మీ తమ్ముడు చదవాలి. నువ్వు చదవకూడదు. నువ్వు చదవాల్సింది క్రిటికల్ అనాలిసిస్ ఇన్ ది ఎడిటోరియల్స్. ఎడిటోరియల్స్లో ఉండేటటువంటి క్రిటికల్ అనాలిసిస్. తర్వాత ఎస్ అంటే స్పోర్ట్స్ చదువుతావా, ఆర్ సోషల్ ఇష్యూస్ చదువుతావా? ఇప్పుడు స్టాంపీడ్ గురించి చెప్పాను, ఇట్స్ అ సోషల్ ఇష్యూ. ఆ స్టాంపీడ్ నేపథ్యంలో గాడ్మెన్ అనే కాన్సెప్ట్ కూడా అడగచ్చు, సోషల్ ఇష్యూ. వై పీపుల్ ఫాలో ద గాడ్మెన్ అని చెప్పి పేపర్ 1లో సోషల్ ఇష్యూస్లో భాగంగా క్వశ్చన్ అడగచ్చు. అది. సో ఈ గాడ్మెన్ని ప్రజలు ఎందుకు అనుసరిస్తారు, రీజన్స్ ఏంటి, దీనివల్ల కలిగే ఇంప్లికేషన్స్ ఏంటి, ఈజ్ ఇట్ సైంటిఫిక్ ఆర్ నాట్, దీంట్లో తప్పు ఉందా లేదా? తప్పు లేదు. తప్పు ఉంది అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, కరెక్ట్ ఉంది అనేవాళ్ళు ఉంటారు. నువ్వేమనాలి? ఒక మధ్యస్థంగా వెళ్ళాలి. అది ఆ క్రిటికల్ అనాలిసిస్, సోషల్ ఇష్యూస్ కాబట్టి. సో ఆ ఆస్పెక్ట్స్ నేపథ్యం అంటే వాట్ టు అండ్ వాట్ నాట్ టు రీడ్ ఇన్ ద న్యూస్ పేపర్. సో ఇట్ షుడ్ నాట్ బి పాలిటిక్స్, ఇట్ షుడ్ బి పాలిటీ. It should not be entertainment, it should be economy. It should not be crime news, it should be critical analysis in the editorials. It should not be the sports, it should be the social issues. న్యూస్ పేపర్లో చదవకూడని పేజీలు, చదవాల్సిన పేజీలు. అది. సో ఇట్లా మనం ఈ న్యూస్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్, మనం న్యూస్ పేపర్ని చదివేటటువంటి పద్ధతి ఇది.